ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఏంటిది అంటే NumPy అనే ఒక టూల్ గురించి మనం లాస్ట్ సెషన్స్ అంటే లాస్ట్ ఒక 20 డేస్ నుండి మనం ఏం చేసామంటే ఈ NumPy అనే టూల్ని మాత్రమే నేర్చుకోవడం అనేది ఎవ్రీడే చేయడం అనేది మనం చేస్తాం. ఈ టూల్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఒకసారి ఏం చేద్దామంటే ఈ టూల్లో ఏదైతే మనకు కావాల్సిన పార్ట్ ఉందో ఆ కావాల్సిన పార్ట్ని ఒక్కొక్క ఎగ్జాంపుల్తో మనం ఏం చేద్దామంటే నీట్గా ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ టుమారో సెషన్లోకి మనం ఏం చేద్దామంటే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ద టూల్ ఏదైతే ఉందో పాండాస్ అనే టూల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, మనం లాస్ట్ సెషన్లో మనం అసలు NumPy అంటే ఏంటో నేర్చుకున్నాం, ఇంట్రడక్షన్. NumPy అంటే అసలు మనం ఏం చేస్తాం ఈ NumPyతో అనే దాని గురించి చూస్తాం. NumPy అంటే ఏమంటారంటే బేసికల్గా NumPy అంటే ఏమని పిలుస్తారంటే న్యూమరికల్ పైథాన్ అని పిలుస్తారు. NumPy అనే దాన్ని ఏమంటారంటే న్యూమరికల్ పైథాన్ అని పిలుస్తారు. అంటే NumPy అంటే ఫుల్ ఫామ్ తీసుకున్నాను. NumPy యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? న్యూమరికల్. అసలు న్యూమరికల్ అసలు ఎందుకు ఈ NumPy వాడతారు ఏంటని చూద్దాం. న్యూమరికల్ పైథాన్ అని పిలుస్తారు. అంటే NumPy అంటే ఏమని పిలుస్తారంటే న్యూమరికల్ పైథాన్ అని పిలుస్తారు. ఓకే, అసలు ఈ NumPyతో మనం ఏం చేస్తారు ఏంటి అనేది చూద్దాం. ఓకే, బేసిక్గా చెప్పాలి అంటే ఈ NumPy అనేది అసలు ఎందుకు వాడతారు ఏంటి అంటే మనందరం కూడా ఏం చేస్తున్నాం అంటే పైథాన్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. పైథాన్లో దెర్ ఈజ్ నో యారే. అంటే పైథాన్లో మనకి ఏంటంటే యారే అనే ఒక కాన్సెప్ట్ అనేది ఉండదు. అసలు యారే అంటే ఏంది సార్ నాకు అది తెలియదు. అంటే మనం పాపులర్ లాంగ్వేజెస్ కనుక చూసామనుకో సి లాంగ్వేజ్ కానీ జావా కానీ వీటిల్లో కనుక చూసామనుకో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఏంటిదంటే యారే అనే కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నాకు సి అనే లాంగ్వేజ్ తెలుసు, జావా అనే లాంగ్వేజ్ కూడా నాకు వచ్చు అనమాట. ఈ రెండిట్లో నేను ఫస్ట్ సి లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు దానిలో మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ మొత్తం ఏం చెప్పేవాళ్ళు అంటే సి లాంగ్వేజ్లో యారేస్ అనే కాన్సెప్ట్ని ఎక్కువగా చెప్పేవాళ్ళు అనమాట. అంటే మనం సి లాంగ్వేజ్లో వర్క్ చేసేసేటప్పుడు మనం దానిలో ఎక్కువ డిమాండ్ ఉన్న కాన్సెప్ట్ ఏదన్నా ఉందంటే యారే అనేది చాలా చాలా డిమాండ్ అనమాట. జావాలో చూసినా కానీ యారే అనేది మంచి డిమాండెడ్గా ఉంటుంది. అంత డిమాండ్ ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో యారేస్ అనే కాన్సెప్ట్ అసలు పైథాన్లో అసలు లేదన్నమాట. యారే అనే కాన్సెప్ట్ అంటే సి లాంగ్వేజ్ కానీ జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంత సక్సెస్ఫుల్గా అంత అప్గ్రేడెడ్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే యారే అనే కాన్సెప్ట్ అనమాట. అదే మన పైథాన్లోకి వెళ్ళి చూసామనుకో అసలు యారే అనే కాన్సెప్టే లేదు. ఓకే, ఈ యారే అనే కాన్సెప్ట్ని మనం ఏం చేస్తామంటే పైథాన్లో లేదు కాబట్టి మనకేంటిది ఇది అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ కాబట్టి అడ్వాన్స్డ్గా ఉండే థింగ్స్ అన్నీ కూడా దీంట్లోనే చేయొచ్చు కాబట్టి అందుకోసం ఏం చేశారంటే ఒక పైథాన్ లైబ్రరీని ఏం చేశారంటే క్రియేట్ చేయడం అనేది చేశారు. దాంట్లో ఏంటంటే NumPy అనే పైథాన్ లైబ్రరీని యూజ్ చేసేసి పైథాన్లో మనం ఏం చేయొచ్చు అంటే యారే అనే కాన్సెప్ట్ని వర్క్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. అంటే ఈ యారే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి పైథాన్లో యారే అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే పైథాన్ లైబ్రరీస్లో ఒక NumPy అనే ఒక టూల్ ఉందన్నమాట. ఈ లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. సార్ మీరు ఇప్పుడు దాకా యారే అంటే చాలా చాలా ఇంపార్టెంట్ సార్ అని చెప్పారు. అసలు యారే అంటే ఏంటిది అనేది చూద్దాం. మీరు కనుక ప్రజెంట్ మార్కెట్లో బాగా ట్రెండ్ ఏది సార్ అనేసి మీరు కనుక రోజు కనుక పేపర్ చూస్తూ ఉన్నారనుకోండి, మీ అందరికీ కూడా ఏమొస్తుందంటే ఒకటే టాపిక్ అనేది ప్రతిరోజు కూడా చూసింది. అమెరికాలో ట్రంప్ ఫేమస్, సాఫ్ట్వేర్లో వచ్చేసరికి ఏఐ అనేది ఫేమస్ అని రోజు కూడా మీకు ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏఐ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్స్ ఇవన్నీ కూడా మోస్ట్ పాపులర్ కదా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ చేయాలంటే ఏ లాంగ్వేజ్ కావాలంటే బైనరీ లాంగ్వేజ్ మాత్రమే ఏం చేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుంది. అంటే మనం ఏం చెప్పినా కానీ అది రిసీవ్ చేసుకోవాలి కదా. మనం ఏదైనా సరే మన కంప్యూటర్లో మాట్లాడాలనుకో మీ అందరికీ కూడా చెప్పాను అన్నమాట కోడ్స్, ఏదో కోడ్లు అని చెప్పాను అన్నమాట స్టార్టింగ్లో. అంటే మనం ఏది మాట్లాడాలన్నా కానీ మనం ఏ క్యారెక్టర్ రాసినా మనం ఏం మాట్లాడినా కానీ కంప్యూటర్ ఏం అర్థం చేసుకుంటుందంటే న్యూమరికల్ రూపంలో మాత్రమే స్టోర్ చేసుకుంటుంది అనమాట. అంటే నంబర్ సిరీస్, అంటే మనం ఏం చెప్పాలన్నా కానీ నంబర్ అనేది ఇంపార్టెంట్ అనమాట.
బైనరీ నంబర్స్ అంటారనమాట. అంటే 0101 ఇలాంటి అంటే నంబర్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ నంబర్ సిరీస్ని జనరేట్ చేయాలంటే పైథాన్లో ఒకే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఎంత నంబర్ సిరీస్ అని జనరేట్ చేయొచ్చు అనమాట. అదేంటిదంటే యారే అంటారనమాట. అంటే మనం ఎంత పెద్ద నంబర్స్నైనా సరే మనం స్టోర్ చేయాలన్నా ఎంత పెద్ద ఎంత పెద్ద లాజిక్నైనా సరే మనం సాల్వ్ చేయాలన్నా కానీ ఏం చేస్తారంటే ఈ యారేస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా వచ్చేయచ్చు. అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ మిషన్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా డిజైన్ చేయడానికి మెయిన్ కాజ్ ఏంటంటే యారేస్ అనేది చాలా దాంట్లో ఏం చేస్తారంటే యారే అనే కాన్సెప్ట్తో అవి ఏమవుతాయంటే వర్కౌట్ అవ్వడం అనేది జరుగుతాయి. అందువల్ల మనకి పైథాన్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే ఈ యారే అనే కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మిగతా వాళ్ళందరూ కూడా అప్గ్రేడ్ వర్షన్స్లోనే ఉన్నారు, కానీ పైథాన్లో చూసుకుంటే ఈ యారే లేదు కాబట్టి ఈ యారే వల్ల ఇంత అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేసి ఏం చేశారంటే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ యారేస్తో వర్క్ చేయడానికి స్టార్ట్ చేసేసారన్నమాట. ఇలా వర్క్ చేసేసేటప్పుడు ఏం చేశారంటే పైథాన్ లైబ్రరీలో ఉన్న ఒక నంపై అనే ఒక టూల్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే యారేస్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది చేశారన్నమాట. ఇలా మనం ఏం చేసామంటే మోస్ట్ పాపులర్ పైథాన్ డెవలపర్స్ అందరు ప్రజెంట్ వాడుతున్న అన్ని రకాల టూల్స్లో కల్లా హైయెస్ట్ డిమాండ్ ఉన్న టూల్ ఏదన్నా ఉందంటే ఈ నంపై అనే టూల్. ఎందువల్లంటే ఈ యారే అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యూచర్కి, అందువల్ల ఏం చేస్తారంటే అందరూ కూడా ఈ నంపై అనే టూల్ని యూజ్ చేసేసి యారేస్తో వర్క్ చేయడం అనేది చేస్తున్నారు అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు దాకా మీకు చెప్పిన కాన్సెప్ట్ అంతా అర్థమైపోయింది. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నేను రీకాల్ చేయను అనమాట. ఇంక ఈ టూల్ కనుక ఈ రోజుతో కనుక నేను చెప్పేశానంటే దీని గురించి అసలు నేను మీతో డిస్కస్ చేయడం కూడా చేయను అనమాట. ఏమన్నా డౌట్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? హరివందన, డూ యూ హ్యావ్? వసంత, డూ యూ హ్యావ్? హలో హర్ష, ఈజ్ ఇట్ ఆడబుల్? ఓకే. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ ఆఫ్ దిస్? ఓకే. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఈ నంపై అనే టూల్ని యూజ్ చేయడం అనేది చేస్తాం. ఓకే. అసలు నాకు ఫస్ట్ క్వశ్చన్ అనమాట. నా క్వశ్చన్లో మా సార్ ఏంది పద్దాకులు యారే అంటే ఇంత ఇంపార్టెంట్ అని చెప్పాడు కదా, అసలు యారేని ఎలా క్రియేట్ చేస్తారనేది చూద్దాం. యారే అనేది ఎలా అవైలబుల్ అవుతుందంటే ప్రీవియస్లీ కనుక మనం చూసేసామనుకో యారే అనేది సింగిల్ డైమెన్షన్లో పైథాన్లో క్రియేట్ చేయడం అనేది చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడు చాలా ఏళ్ల క్రితం అనమాట. ప్రజెంట్ ఏం చేస్తానంటే మల్టీ డైమెన్షనల్ యారేస్, అంటే మనం పైథాన్లో మల్టీ డైమెన్షనల్ యారేస్ని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఈ నంపై అనే టూల్ని యూజ్ చేసి చేస్తారనమాట. నాకు అవన్నీ వద్దు, అసలు యారేని క్రియేట్ చేయడం ఎలా పైథాన్లోనే చూద్దాం. క్రియేట్ ఏ యారే అంటే ఒక పైథాన్లో నేను ఏం చేద్దామంటే క్రియేట్ ఏ యారే, ఒక యారేని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. యారేని ఎలా క్రియేట్ చేస్తారు. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ నేర్చుకునే ముందర మనం ఏం చేద్దామంటే అసలు యారే అంటే ఏందో చూద్దాం. యారే అంటే ఏంటంటే మనం బేసికల్గా చెప్పుకోవాలనుకున్నాం అనుకో ఏవైనా సరే డబుల్ కోట్స్ పెట్టేసి దాని లోపల మనం ఏం చేస్తామంటే స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ని కనుక తీసుకొచ్చేసి కనుక డబుల్ కోట్స్లో పెట్టి కనుక రాసామనుకో దీన్ని ఏమంటారు నాన్న వసంత? ఏమంటారు కదా? అలానే ఇప్పుడు నేను ఏం చేశాను, స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని దాంట్లో 1 2 3 ఇలా రాసాను. దీన్ని ఏమంటారు? వాట్ డూ యూ మీన్ బై దీన్ని ఏమని పిలుస్తారు? లిస్ట్ అని పిలుస్తారు కదా. అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఇలా మనం చాలా కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏదైనా స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో నంబరు, తర్వాత ఒక స్పేసు, తర్వాత మరొక క్యారెక్టర్ ఇలా గనక రాసామనుకో, ఒక ఎగ్జాంపుల్ ఇలా గనక రాసారనుకో దీన్ని ఏమంటారంటే యారే అని పిలుస్తారు. ఓకే డన్. అంటే ఒక యారే అనేది ఇలా క్రియేట్ చేస్తారు. బేసికల్గా చెప్పాలంటే యారే అంటే ఎలా ఉంటుందంటే ఒక స్క్వేర్ బ్రేసెస్లో ఒక నంబర్, ఒక ఐటము, తర్వాత స్పేసు, తర్వాత మరొక ఐటము, తర్వాత స్పేసు, తర్వాత మరొక ఐటమ్. ఈ టైప్ ఆఫ్ సీక్వెన్స్లో కనుక ఉంది అంటే దాన్ని ఏమంటారంటే యారే అని పిలుస్తారు. ఇలాంటి యారేస్ మనకి ఎన్ని రకాలు ఉంటాయంటే బోల్డ్ రకాల యారేస్ని మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు.
ఆ యారేని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఈరోజు సెషన్లో మనం నేర్చేసేసుకున్నాం. ఇంతకు ముందర మీకు ఏం చేశానంటే బోల్డ్ మెథడ్స్ చెప్పాను, బట్ నాకు కావాల్సింది ఒకే ఒక్క మెథడ్ అనమాట. ఆ మెథడ్ గురించి నేర్చేసుకొని ఈరోజు సెషన్లో వెళ్ళిపోదాం. ఓకే డన్. సో లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. యారే అనే దాన్ని క్రియేట్ చేయాలంటే పైథాన్లో మనం క్రియేట్ చేయగలమా ఎనీబడి క్రియేట్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తాము, NumPy అనే ఒక టూల్ యూజ్ చేసి క్రియేట్ చేయగలమనేసి మనం చెప్పుకున్నాం. ఓకే, NumPy అంటే న్యూమరికల్ పైథాన్ అంటారు. ఈ న్యూమరికల్ పైథాన్ అని ఈ టూల్ పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మ్యాథ్స్లో ఏ ఆపరేషన్ చేయొచ్చు. ప్రజెంట్ ఆ ఆపరేషన్స్ అన్ని మనకు వద్దులే, కానీ ఫస్ట్ నాకేంటంటే యారే అనే ఆపరేషన్ ఎలా చేస్తారనే దాని గురించి చూస్తున్నాను. అలా ఫస్ట్ NumPyతో కనుక మనం వర్క్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం వర్క్ చేసే మిషన్ లోపలికి ఏం చేయాలంటే NumPyని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ NumPy యాజ్ NP అని చెప్పాలి. అంటే NumPy అనే పేరు రాసి ప్రతిసారి NP అనే పేరుతో రాద్దాం అనుకుంటున్నాను ఫస్ట్. ఓకే డన్. ఇలా చేయాలని అదంతా మీ అందరికీ తెలుసు. ఫస్ట్ నేను ఏం చేద్దాం, ఒక యారేని క్రియేట్ చేయాలి. యారే అనేది క్రియేట్ చేయాలంటే పైథాన్లో ఒకే ఒక కాన్సెప్ట్ అనమాట. ఏంటిది, యారే అనే దాన్ని మనం డైరెక్ట్గా క్రియేట్ చేయాలి. NumPyని యూజ్ చేసి క్రియేట్ చేస్తాం కాబట్టి NumPyని ఏమనుకుంటున్నాను అంటే పద్దాకలు NumPy రాయలేను కాబట్టి NP అని పెట్టుకున్నాను. NP అని పెట్టాను, NumPy అనేది వాడుతున్నానని దాని పక్కన డాట్ పెట్టానంటే ఏంటంటే ప్రజెంట్ ఇన్ దిస్ కాలం. ఇక్కడ నేను ఏదైతే కమాండ్ రాస్తున్నానో ఆ కమాండ్ దేని సహాయంతో చేస్తున్నానంటే NumPy అనే ఒక ఇక్కడ ఏదైతే చెప్తున్నానో ఈ టూల్ని యూజ్ చేసి నేనేం చేస్తున్నానంటే నేను చెప్పే ఆపరేషన్ అంతా కూడా చేస్తున్నానని దాని మీనింగ్ అనమాట. ఓకేనా, అంటే ఒక యారే అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తానంటే NP డాట్ అని చెప్పేసేసి యారే అని చెప్పేసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి ఆ రౌండ్ బ్రేసెస్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఒక స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దానిలోకి వెళ్ళి కొన్ని నంబర్స్ ఇచ్చాను. 1 అని, తర్వాత 2 అని, 3 అని ఇచ్చాను. తర్వాత స్క్వేర్ బ్రేసెస్ క్లోజ్ చేశాను. ఇలా కనుక నేను రాశానంటే దీనిని ఏమంటారంటే యారే అని పిలుస్తారు. అంటే ఒక యారే క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, NP డాట్ యారే ఆఫ్ స్క్వేర్ బ్రేసెస్లో మనం ఏం చేసామంటే స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో మనకి ఏవైతే ఐటమ్స్ కావాలనుకుంటున్నామో ఆ ఐటమ్స్ని రాసేసి ప్రతి ఐటమ్ ఆఫ్టర్ కామా అనేది పెట్టేసి ఇలా కనుక డిజైన్ చేసామనుకో దీన్ని ఏమంటారంటే యారే అని పిలుస్తారు. అంటే ఒక యారే అనేది నేను ఏం చేశానంటే క్రియేట్ చేశాను. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక వాల్యూని కనుక క్రియేట్ చేసామనుకో ఆ వాల్యూని ఏం చేస్తారు, ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటారు. అలా వేరియబుల్ తీసుకొని స్టోర్ చేయాలంటే ఎలా చేస్తారంటే ఏ అనే ఒక నేమ్ తీసుకున్నాను, దీన్ని వేరియబుల్ అనుకున్నాను. ఈ వేరియబుల్లో నేను ఏం చేశానంటే ఇక్కడ ఏదైతే వాల్యూ క్రియేట్ చేశానో ఆ వాల్యూని మొత్తాన్ని తీసుకొచ్చి స్టోర్ చేసుకున్నాను. ఈ స్టోర్ చేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఈ లైబ్రరీలో చేసేటప్పుడు రన్ చేయండి యాడెడ్. అంటే మనం చేసిన ఏదైతే కంటెంట్ ఉందో ఈ కంటెంట్ మొత్తం కూడా ప్రాపర్గా స్టోరేజ్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ నేను ఏదైతే వేరియబుల్ తీసుకున్నానో ఆ వేరియబుల్లో నేను చెప్పిన కంటెంట్ ఉందో లేదో చూద్దాం అనుకున్నాను. అందుకోసం ప్రింట్ ఆఫ్ ఏ అని చేసేసి రన్ చేసేసాను. రన్ చేస్తే నాకేమైందంటే ఏ అనే వేరియబుల్ లోపల మనం ఏదైతే వాల్యూని క్రియేట్ చేసామో యారే అనే వాల్యూ, ఆ వాల్యూ అనేది మనకి ఏమైందంటే షోన్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఎలా వచ్చిందో మీరే చూడండి. స్క్వేర్ బ్రేస్లో 1, 2, 3 అనే వాల్యూస్ నాకేమైందంటే యారే అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఓకే, ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఈ క్రియేట్ చేసిన దాన్ని ఏమంటారంటే 1 డైమెన్షనల్ యారేస్ అని పిలుస్తారు. అలా మనం పైథాన్లో మనం ఏం చేస్తామంటే 1 డైమెన్షనల్ యారేనే కాకుండా 2 డైమెన్షన్ అని, 3 డైమెన్షన్ అని, 4 డైమెన్షన్ అని ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్ వాల్యూస్ మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. అలా ఒక మల్టిపుల్ డైమెన్షన్ అంటే నాకు ఒక 2 డైమెన్షన్ మాత్రమే క్రియేట్ చేయడం ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు నేను 1 డైమెన్షన్ క్రియేట్ చేశాను కదా, అలానే 2 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. అలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, పైథాన్లో మనం డైరెక్ట్గా క్రియేట్ చేయాలి. అందుకోసం NumPy అనే టూల్ని వాడాలి కదా, అందుకని పైథాన్ లైబ్రరీ NumPyని వాడాను. డాట్ దీని సహాయంతో చేస్తున్నాను. యారే ఆఫ్ అని పెట్టేసేసి దీని లోపల మనం ఏం చేయాలి, యారేని క్రియేట్ చేయాలి. ఏ డైమెన్షన్, 2 డైమెన్షన్ కాబట్టి స్క్వేర్ బ్రేస్ పెట్టుకొని ఆ స్క్వేర్ బ్రేస్ లోపల ఇంకో స్క్వేర్ బ్రేస్ పెట్టుకోవాలి. ఈ స్క్వేర్ బ్రేస్ లోపల మనం ఏం చేయాలంటే ఐటమ్స్ ఇవ్వాలి. 10, 20, 30 అనే వాల్యూస్తో నేనేం చేశానంటే
ఒక రో అనేది క్రియేట్ చేశాను. 2 డైమెన్షనల్ అంటే ఏం కావాలి, 2 రోస్ ఉండాలి. తర్వాత కామా పెట్టి మళ్ళీ ఇంకో స్క్వేర్ బ్రేస్ తీసుకొని దాంట్లో ఏం చేశానంటే 40, 50, 60 అనే వాల్యూస్తో నేనేం చేశానంటే మరొక యారేని క్రియేట్ చేస్తున్నాను. ఈ మొత్తాన్ని 2 డైమెన్షనల్ అంటే ఏం చేయాలంటే ఇంకొక స్క్వేర్ బ్రేస్ ఉండాలి కాబట్టి స్క్వేర్ బ్రేస్ పెట్టేశాను. ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేద్దామంటే ఒక యారేని క్రియేట్ చేశాను. ఏ యారే, 2 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేస్తారు. ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేశాను. ఈ యారేని డైరెక్ట్గా ఉంచకూడదు కదా, అందుకోసం ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసేసి దాంట్లోకి తీసుకొచ్చి నేనేం చేశానంటే ఇక్కడ ఏదైతే వాల్యూ క్రియేట్ చేసాను ఈ వాల్యూని తీసుకొచ్చి స్టోర్ చేసుకున్నాను. యారేని స్టోరేజ్ అయిపోయింది. తర్వాత ఏం చేద్దామంటే మనకు తెలిసింది ఈ వేరియబుల్ లోపల మనం క్రియేట్ చేసిన యారే ఏదైతే ఉందో ఆ యారే ప్రాపర్గా స్టోరేజ్ అయిందా లేదని చూద్దాం. అందుకోసం ఏం చేద్దాం, ప్రింట్ స్టేట్మెంట్ వాడతారు. ప్రింట్ ఆఫ్ బిఏని బుగ్గలు నాకు కనపడుతుంది చూడండి. 10, 20, 30, 40, 50 అనే వాల్యూస్తో నాకు ఏమైందంటే ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ అయింది. ఇలా మనం ఏం చేస్తామంటే 1 డైమెన్షనల్ యారే, 2 డైమెన్షన్స్ యారేస్ అనే వాటిని ఇలా క్రియేట్ చేయడం అనేది చేస్తారు. ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉండదు. ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేయొచ్చు అంటే యారేస్ లోపల మనం క్రియేట్ చేసిన వాల్యూస్ అన్ని కూడా మీరు చూసారనుకో అవన్నీ ఎలా ఉన్నాయో చూడండి. అవన్నీ ఎలా ఉన్నాయి, నాకు ఎలా ఉన్నాయి ఇంటీజర్ రూపంలో ఉన్నాయి అన్నమాట. అంటే ఒక యారే లోపల మనం ఏవైతే క్రియేట్ చేసామో ఆ యారే లోపల ఉన్న వాల్యూస్ అన్నీ నాకు ఎలా ఉన్నాయి అంటే ఇంటీజర్ రూపంలో ఉన్నాయి. అలా ఇంటీజర్ రూపంలోనే కాకుండా ఆ వాల్యూస్ మనం ఏవైతే క్రియేట్ చేసామో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ వేస్లో కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. అలా కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేస్తారంటే ఒక చిన్న కంటెంట్ అనేది రాస్తారు. ఏం చేస్తారంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ పక్కన చూద్దాం. ఫస్ట్ వెళ్ళేసి డి కామా అని పెట్టేసేసి మనం ఏం చేద్దామంటే ఫ్లోట్ టైప్లోకి మారుద్దాం అనుకున్నాం. అందుకని డి టైప్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి FLO 80 అని ఇద్దాం. ఇక్కడ ఇస్తే ఏం జరిగిద్దో చూద్దాం. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇక్కడ మనం చేస్తే ఏమైందంటే డి టైప్ అనేది డైరెక్ట్గా తీసుకోదు. ఎప్పుడైనా సరే ఈ చేంజ్ అనేది చేయాలనుకో మనం యారే క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే చేస్తారన్నమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి ఈ కంటెంట్ మనం ఏదైతే ఇచ్చామో ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఈ లైన్ ఏదైతే మనం ఇస్తున్నామో ఈ లైన్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఏం చేస్తారంటే మీరు ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి దీన్ని రన్ చేయండి. ఏమైందో చూద్దాం. సక్సెస్ఫుల్లీ రన్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తారంటే ప్రింట్ స్టేట్మెంట్ తీసుకొచ్చి ఇచ్చేద్దాం. చేసి నేను ఏం చేస్తానంటే ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఇలా చేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు చూడు ఏమైంది మనం ఇందాక క్రియేట్ చేసిన వాల్యూస్ ఏంటిది ఇంటీజర్ రూపంలో ఉంది. ఇప్పుడు చూస్తే మీకు ఎలా వచ్చినాయో చూడండి. ఎలా వచ్చేసినాయి, ఫ్లోటింగ్ అనే డేటా టైప్లోకి వచ్చినాయి. అంటే మనం ఒక యారేని క్రియేట్ చేయడానికి బోల్డ్ మెథడ్లు ఉన్నాయి అన్నారు. అవన్నీ నాకు అనవసరం అనమాట. అంటే ఒక ఇంటీజర్ డేటా టైప్లో కనుక మనం ఒక వాల్యూని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారని ఇందాక నేర్చుకున్నాం. అదే ఒక ఫ్లోట్ అనే డేటా టైప్లో కనుక మనం ఒక వాల్యూని కనుక క్రియేట్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తామంటే డి అంటే ఏమంటారంటే డేటా టైప్ ఈక్వల్ టు అని పెట్టేసి అక్కడికి వెళ్ళి వాల్యూ కనుక ఫ్లోట్ కనుక మనం ఇచ్చామనుకో అప్పుడు మనం ఏదైతే ఇంటీజర్ రూపంలో క్రియేట్ చేసిన యారే ఏదైతే ఉందో ఆ యారే మొత్తం కూడా ఏమైందంటే ఫ్లోట్ అనే డేటా టైప్ లోపలికి కన్వర్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక డేటా టైప్లో ఉన్న వాల్యూని వేరొక డేటా టైప్లో కనుక మనం మార్చాలి అంటే ఏం చేస్తారంటే ఇలా చేంజ్ చేయడం అనేది చేస్తారనే టెక్నిక్ని కూడా మనం నేర్చుకున్నాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఈ కాన్సెప్ట్ కూడా అర్థమైంది. అంటే ఇప్పుడు దాకా నేనేం చెప్పాను ఒక్కసారి సమ్మరైజ్ చేస్తాను. నేనేం చేస్తానంటే ఒక యారేని క్రియేట్ చేయాలి. యారే అనే దాన్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఎన్పి డాట్ అంటే న్యూమరికల్ పైథాన్ అంటే దట్ మీన్స్ numpy అనే పైథాన్ లైబ్రరీతో వాడుతున్నాం కాబట్టి numpy డాట్ అంటే numpy సహాయంతో చేస్తున్నాను. ఏం క్రియేట్ చేస్తున్నాను, యారే కాబట్టి యారే అని చెప్పాను. తర్వాత హాఫ్ పెట్టేసి దాంట్లోకి యారే కనుక క్రియేట్ చేయాలంటే మనకు ఒక రూల్ ఉందన్నమాట. ఏంది, స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే మనం ఏ ఐటమ్స్ని అయితే యారే లోపల క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఐటమ్స్ని కనుక మనం ఇచ్చేస్తామనుకో అప్పుడు మనకి ఏమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అయిందని నాకు అర్థమైంది. ఆ క్రియేట్ అయిన మొత్తాన్ని నేను తీసుకెళ్ళి ఏం చేస్తుంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసి ఆ వేరియబుల్ స్టోరేజ్ వాల్యూని ప్రాపర్గా ఉంది అని చెక్ చేసుకున్నాను. అలా చెక్ చేయాలంటే ఎలా అనేది నాకు అర్థమైపోయింది. ఓకేనా?
ఇంతవరకు మాత్రం మీకు చెప్పాను అనమాట. అలానే మనం ఒక ఫ్లోట్ అనే డేటా టైప్లో కనుక ఇంటీజర్ నుండి ఫ్లోట్లో కనుక మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే డి టైప్ ఈక్వల్ టు ఫ్లోట్ అని కనుక మనం ఇచ్చేసామనుకో అప్పుడు మనకి ఏమైంది అంటే మనం క్రియేట్ చేసిన యారే ఏదైతే ఉందో ఆ యారే అనేది ఏమైందంటే ఫ్లోట్ అనే డేటా టైప్లోకి మారడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక డేటా టైప్లో ఉన్న వాల్యూని మరొక డేటా టైప్ లోపలికి ఈజీగా ఇలా కన్వర్ట్ చేయొచ్చు అనేది కూడా నేర్చుకున్నాను. ఓకే, ఇక్కడ దాకా నాకు అర్థమైంది. అలానే నాకు ఇంకొకటి ఉందనమాట. నేనేం చేద్దాం అనుకున్నానంటే ఇంటీజర్ రూపంలో క్రియేట్ చేయడం యారే నాకు తెలుసు, ఫ్లోట్ అనే డేటా టైప్లో కూడా క్రియేట్ చేయడం నాకు అర్థమైపోయింది. అలా కాకుండా నేనేం చేద్దామంటే సపోజ్ దట్ ఇప్పుడు దాకా మనం స్ట్రింగ్స్ అనేవి వాడాం కదా, అలానే ఒక యారే లోపల స్ట్రింగ్ అనేది కూడా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఒకే ఒక కాన్సెప్ట్ వాడతారు. ఎలా వాడతారంటే అప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక వేరియబుల్ తీసుకుని సి అంటే ఒక స్ట్రింగ్ని కనుక క్రియేట్ చేయాలి. ఒక స్ట్రింగ్ అంటే ఏంటిది నాన్న, డబుల్ కోట్స్లో పెట్టుకుంటా. డబుల్ కోట్స్లో నేను రాస్తున్నాను. ఏమని రాద్దాం, వెల్కమ్ వెల్కమ్ టు నమ్5 నమ్5 అని ఒక టెక్స్ట్ ఇచ్చాను డబుల్ కోట్స్లో. దీన్ని ఏమంటారు, ఒక స్ట్రింగ్ అని పిలుస్తారు. అంటే నేను ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ స్ట్రింగ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నానో ఈ స్ట్రింగ్ని నేను యారే రూపంలో కనుక మనం క్రియేట్ చేయాలనుకో డైరెక్ట్గా ఇలా ఇస్తే మనకి యారే రూపంలో స్ట్రింగ్ అనేది క్రియేట్ అవ్వదు అనమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే ఏదైతే మనం స్ట్రింగ్ రాస్తామో ఆ స్ట్రింగ్ రాసే ముందర ప్రతిసారి మనం ఏం చేయాలంటే బి అని పెట్టాలి. బి అంటే ఏంటంటే దాన్ని బఫర్ అని పిలుస్తారు. అంటే బి అని పెట్టి డబుల్ కోట్స్లో మనం ఏం చేయాలంటే ఏదైతే మనం స్ట్రింగ్ క్రియేట్ చేద్దాం అనుకున్నామో ఆ స్ట్రింగ్ అనేది రాయాలన్నమాట. రాసేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక స్ట్రింగ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ స్ట్రింగ్ని మనం ఏం చేద్దామంటే డి అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ లోపల స్టోర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని పని చేద్దాం. నాకేమైంది, డి అనే వేరియబుల్ లోపల నాకేమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అయిపోయింది. లేటర్ మనం ఏం చేద్దామంటే జస్ట్ సమ్మని స్ట్రైక్ చూడండి. తర్వాత నేను ఏం చేశానంటే ఒక యారే అనేది క్రియేట్ చేశాను. సారీ, ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఒక యారే అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా క్రియేట్ చేయాలంటే సింటాక్ ఏంటిది నాన్న, సింటాక్ ఏంటిది, ఎన్పి డాట్ బఫర్. బఫర్ ఏంటిది, ఎన్పి డాట్ బఫర్. నీకు చెప్పాను కదా వసంత, డూ యు నో ఏమని పిలుస్తారు, ఏమని పిలుస్తారు, ఫ్రమ్ బఫర్ ఆఫ్ అని పెట్టేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్ అని చెప్పి కామా చెప్పేసేసి డి టైప్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి డబల్ కోట్స్లో S1 అని కనుక రాసేస్తామనుకో అప్పుడు మనకి ఏమైందో చూద్దాం. ఈ వాల్యూ ఇచ్చేసేసి నేనేం చేశానంటే క్లియర్ చూసాను. అప్పుడు నాకేమైందో చూడండి. అప్పుడు నాకేమైంది, మనం ఏదైతే స్ట్రింగ్ అనేది క్రియేట్ చేసామో ఈ క్రియేట్ చేసిన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ మొత్తం కూడా నాకేమైందంటే యారే రూపంలోకి మారిపోవడం అనేది జరిగిపోయింది. ఇలా మనం ఏం చేస్తానంటే మనం ఒక ఇంటీజర్ని కానీ ఒక ఫ్లోట్ని కానీ ఒక స్ట్రింగ్ని కానీ యారే రూపంలో కనుక మనం క్రియేట్ చేయాలంటే పైథాన్లో ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ కాన్సెప్ట్ని ఒకసారి ఏం చేద్దాం అంటే పెయింట్లోకి వెళ్ళి ఒక్కసారి చూసేసి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనం చెప్పేసాను కాబట్టి దీంతో నాకేమైందంటే ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయింది అనమాట. ఓకే, ఏం చేస్తాం మనము ఒక యారేని క్రియేట్ చేయడం అనేది నేర్చుకుంటున్నాం. యారే క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామని చెప్పుకున్నాము, యారేని ఎన్ని రకాల వాల్యూస్తో మనం క్రియేట్ చేయొచ్చు, ఎన్ని రకాల వాల్యూస్తో అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఒక యారేని క్రియేట్ చేయొచ్చు అనమాట. బట్ మనం మోస్ట్ పాపులర్గా వాడే వర్డ్స్ ఏంటిదంటే మనం మోస్ట్ పాపులర్గా క్రియేట్ చేసే యారేస్ ఏంటిదంటే ఇంటీజరు, ఫ్లోటు, అలానే స్ట్రింగ్ రూపంలో ఉన్న వాల్యూస్తో మనం ఏం చేస్తామంటే యారేస్ అనేది క్రియేట్ చేయడం అనేది మోస్ట్ కామన్ అనమాట. దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చేశానంటే ఇంటీజర్ రూపంలో ఉన్న ఒక యారేని క్రియేట్ చేస్తున్నాం. ఇంటి యారే అని పిలుస్తున్నాను. అంటే ఒక ఇంటీజర్ రూపంలో ఉన్న యారేని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్లోనే మీకు చెప్పాను అనమాట, యారే అనేది అసలు పైథాన్లో లేదు అని చెప్పాను. అందుకోసం ఈ ఇంటీజర్ రూపంలో ఉన్న యారేని క్రియేట్ చేయాలంటే పైథాన్లో మనకి లేదు కాబట్టి పైథాన్లో మనం డైరెక్ట్గా క్రియేట్ చేయలేము కాబట్టి అప్పుడు మనం దానికోసం ఏం చేసాము, ఒక టూల్ అనే దాన్ని క్రియేట్ చేసుకున్నాం.
ఆ టూల్ని ఏమంటారు, numpy అని పిలుస్తారు కదా. అంటే ఈ టూల్ సహాయంతో చేయొచ్చు కాబట్టి ఫస్ట్ ఆ టూల్ నేమ్ అనేది ఇచ్చేద్దాం. టూల్ నేమ్ చెప్పేసి డాట్ పెట్టేసేసాం. డాట్ పెట్టేసామంటే దాని మీనింగ్ ఏంటి, ఈ టూల్ సహాయంతో మనం నెక్స్ట్ ఏదైతే రాస్తున్నామో అది క్రియేట్ చేస్తున్నామని దాని మీనింగ్ అనమాట. అందుకని ఎన్పి డాట్ అని పెట్టేసి ఒక యారేని కనుక క్రియేట్ చేయాలనుకోప్పుడు మనం ఏం చేయాలి, యారే హాఫ్ అని పెట్టేసేసి తర్వాత మనం ఏం చేస్తాము, దీంట్లోకి వెళ్ళి ఇంటీజర్ రూపంలో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి స్క్వేర్ బ్రేస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి నంబర్స్ ఇవ్వాలన్నమాట. మనం ఏ ఇంటీజర్స్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇంటీజర్స్ అనేది ఇచ్చేసేసి అవన్నీ కంప్లీట్ అయిపోయినాక స్క్వేర్ బ్రేస్ని క్లోజ్ చేసేసి తర్వాత పెరాంథసిస్ని కనుక క్లోజ్ చేసామనుకో, ఇలా కనుక మనం కోడ్ రాసామనుకో వెంటనే ఏమైందంటే ఒక ఇంటీజర్ రూపంలో ఉన్న యారే అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా క్రియేట్ చేయడం ఎలా అనేది కూడా మనం నేర్చేసుకున్నాం. అలా నెక్స్ట్ మెథడ్ ఏం నేర్చుకున్నాము, అలానే మనం నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం, ఫ్లోట్ అనే వాల్యూని కూడా క్రియేట్ చేయాలంటే ఇలానే క్రియేట్ చేయొచ్చు. ఆర్ మనం ఏం చేస్తున్నాము, ఒక ఫ్లోట్ అనేది కనుక క్రియేట్ చేయాలనుకో ఫ్లోట్ యారే అంటే ఒక ఫ్లోట్ రూపంలో ఉన్న ఒక యారేని కనుక క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేయాలి, ఫ్లోట్ అనే డేటా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ రూపంతో మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఇంటీజర్స్ ఏవైతే పెట్టామో వీటి యొక్క పొజిషన్స్ కనుక మనం చేంజ్ చేసామనుకో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఫ్లోట్ అనే వాల్యూస్తో నాకు ఏమైందంటే యారే అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఆర్ మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏవైతే వాల్యూస్ని ఇంటీజర్గా క్రియేట్ చేసామో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఫ్లోట్ లోపలికి మార్చుకోవడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే వెంటనే మనం ఏం చేయొచ్చు అంటే వాటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు, చేంజ్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేంజ్ చేయాలంటే ఎలా చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. అలా చేంజ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఎన్పి డాట్ అంటే కన్వర్షన్ చేయొచ్చు అనమాట. మనం ఏదైతే ఇంటీజర్ క్రియేట్ చేయడం మనకు వచ్చు కాబట్టి ఆ ఇంటీజర్ రూపంలో క్రియేట్ చేసిన వాల్యూని ఫ్లోట్లోకి మార్చడం ద్వారా కూడా మనం ఏం చేస్తారంటే ఫ్లోట్ యారేస్ని క్రియేట్ చేస్తారనమాట. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఎన్పి డాట్, ఎందుకంటే యారే లేదు కాబట్టి చాలాసార్లు చెప్పాను numpyని వాడాలి. ఎన్పి డాట్ యారే హాఫ్ అని పెట్టేసేసి తర్వాత మనం ఏం చేస్తాము, ఒక స్క్వేర్ బ్రేస్ పెట్టి ఆ స్క్వేర్ బ్రేస్ లోపల వాల్యూస్ ఇస్తాం. 1, 2 అనే వాల్యూస్ ఇచ్చేసేసి స్క్వేర్ బ్రేస్ని క్లోజ్ చేసేసి తర్వాత పెరాంథసిస్ని క్లోజ్ చేస్తాం. తర్వాత మనం ఏం చేస్తామంటే స్క్వేర్ బ్రేసెస్ని క్లోజ్ చేసేసి దాని పక్కన మనం ఏం చేయాలంటే ఫ్లోట్ అనే వాల్యూని కనుక క్రియేట్ చేయాలంటే కామా పెట్టేసేసి డి టైప్ అని రాసేసి డి టైప్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసేసి ఎక్కడికి వెళ్ళి మనం ఫ్లోట్ రూపంలో మారుద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఫ్లోట్ అని క్లిక్ చేసేయాలన్నమాట. ఫ్లోట్ అని కనుక మనం ఇచ్చేసేసి మనం ఈ పెరాంథసిస్ ఏదైతే ఉందో రౌండ్ బ్రేస్ని ఆ రౌండ్ బ్రేసెస్ కనుక మనం క్లోజ్ చేసామనుకో వెంటనే మనకి ఏం జరిగిద్దంటే ఫ్లోట్ అనే డేటా టైప్లోకి ఏమైందంటే మనం క్రియేట్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయంటే కన్వర్ట్ అవ్వడం అనేది జరిగిపోయింది అన్నమాట. ఇలా క్రియేట్ చేయడం ఎలా అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. అలానే మూడో డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ని కూడా క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. మూడోది ఏంటిది మనం నేర్చుకున్న కాన్సెప్ట్, మూడో కాన్సెప్ట్ ఏంటిది నాన్న వసంత, ఏంటిది స్ట్రింగ్ రూపంలో ఎస్టిఆర్ అంటున్నాను, అంటే స్ట్రింగ్ యారే. ఒక యారేని స్ట్రింగ్ రూపంలో ఒక యారేని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి కూడా మనం నేర్చుకున్నాం. అలా ఎలా క్రియేట్ చేస్తారంటే మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా, ఆ కాన్సెప్ట్ని ఒకసారి చూద్దాం. స్ట్రింగ్ రూపంలో కనుక మనం క్రియేట్ చేయాలనుకో అప్పుడు ఏం చేస్తారంటే ఎన్పి డాట్ అని చెప్పేసి, అంటే numpyతో చేయొచ్చు కాబట్టి ఎన్పి డాట్ అని చెప్పేసి యారే హాఫ్ అని చెప్పేసి తర్వాత ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్ళేసి వాల్యూ క్రియేట్ చేస్తాం. వాల్యూ అనేది ఎలా క్రియేట్ చేస్తారు మీ అందరికి తెలుసు కదా. ఎలా క్రియేట్ చేస్తారు, డి అని పెట్టేసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్లో నువ్వు ఏదైతే స్ట్రింగ్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ అనేది ఇవ్వాలన్నమాట. వెల్కమ్ టు numpy అని ఇస్తున్నాను. వెల్కమ్ టు numpy అని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వెల్కమ్ టు numpy అని రాసేసేసి తర్వాత మనం ఏం చేయాలి, డబుల్ కోట్స్ అని క్లోజ్ చేసేసి దీని పక్కన ఇలానే ఇచ్చేస్తే నాకు వెంటనే అయిపోద్ది అనమాట. కామా పెట్టేసేసి పక్కన ఏమి ఇవ్వాలంటే నాకు పట్టట్లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నా డి టైప్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసేసి డబల్ కోట్స్లో మనం ఏం చేస్తామంటే S1
అని ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు మాత్రం నాకేమైందంటే యారే అనేది క్రియేట్ అయింది. బట్ ఇలా రాస్తే నాకు యారే క్రియేట్ అవ్వదు. ఎందుకంటే యారే రూపంలో ఇస్తే నాకు క్రియేట్ అవ్వదు. అందుకోసం ఇక్కడ ఏం చేస్తారంటే యారేలో కూడా ఇస్తారు. కొన్ని బ్రౌజర్లు ఏం చేస్తాయంటే ఇలా రాసినప్పుడు ఏం చేస్తాయంటే కొన్ని సార్లు సపోర్ట్ చేయవన్నమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే దీనికోసమే అంటే కొన్ని మనం ఏం చేస్తున్నామంటే పైచామ్ అని మనం ఏం చేస్తారంటే ఇంకా బోల్డ్ రకాల టూల్స్ని యూజ్ చేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే పైథాన్లో వర్క్ చేస్తారు. అందుకని ఇలా వర్క్ చేసేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ఇచ్చినప్పుడు కొన్నిసార్లు అప్లై అవ్వట్లేదు అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ రాస్తాం అనమాట. ఏమని రాస్తాము, ఎన్పి డాట్ అని పెట్టేసేసి ఎప్పుడైనా సరే మనం స్ట్రింగ్ రూపంలో కనుక క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఫ్రమ్ బఫర్ ఆఫ్ అంటారు అనమాట. బఫర్ ఆఫ్ అని రాయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఎన్పి డాట్ ఫ్రమ్ బఫర్ ఆఫ్ అని పెట్టేసేసి ఏదైతే మనం స్ట్రింగ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ స్ట్రింగ్ మొత్తాన్ని రాసేసి దాని పక్కన కామా పెట్టి డి టైప్ ఈక్వల్ టు S1 అని కనుక మనం రాసేసి కనుక ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు మనకి ఏమైందంటే మనం ఏదైతే మనం స్ట్రింగ్ ఇచ్చామో ఆ స్ట్రింగ్లో ఉన్న స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి క్యారెక్టర్ కూడా నాకు ఏమైందంటే ఒక్కొక్క యారే ఐటమ్స్గా నాకు ఏమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలాంటి టెక్నిక్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇంటీజర్ రూపంలో, ఫ్లోట్ రూపంలో, స్ట్రింగ్ రూపంలో ఉన్న వాల్యూస్ని క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. మీరు ఇప్పుడు దాకా మిగతా ఏవైతే నేర్చుకున్నారో అవన్నీ ఇగ్నోర్ అవ్వండి. ఈ కాన్సెప్ట్తో ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ కాన్సెప్ట్స్తో వర్క్ చేయడం అనేది నేర్చుకోండి. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా. దీంట్లో కూడా మనం ఏం చేయొచ్చు అనుకుంటున్నాము, యారే లోపల ఐటమ్స్ని కనుక మనం తీసుకోవాలంటే కౌంట్, ఆఫ్సెట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి తెచ్చుకోవచ్చు. మనం క్రియేట్ చేసిన ఎంటైర్ ద స్ట్రింగ్లోని 10 క్యారెక్టర్స్ని తెచ్చుకోవాలంటే కౌంట్ ఈక్వల్ 10 పెడితే 10 క్యారెక్టర్స్ వస్తాయి. అలా కాకుండా ఆఫ్సెట్ ఈక్వల్ టు 10 అని పెట్టామనుకో అంటే ఈ క్యారెక్టర్ తర్వాత ఏవైతే మనం క్రియేట్ చేస్తామో ఆ వాల్యూస్ అనేవి నాకేమైందంటే యారే లోపల స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది అనేసి మనం నేర్చుకున్నాం అనమాట. అలానే ఇంకొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం. ఏంటిదంటే ఎప్పుడైనా సరే మనం ఫర్ లూప్ అనేది వాడేటప్పుడు యారేని క్రియేట్ చేసినప్పుడు మన ఫర్ లూప్ కనుక రాయాలి అంటప్పుడు మనం ఏం చేస్తాము, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని పెడతాం. రేంజ్ ఆఫ్ అంటే అక్కడ మనం ఏం చేస్తాం, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని జనరేట్ చేస్తాం. ఇక్కడైతే మనం ఏం చేస్తామంటే ఎన్పి డాట్ ఎన్డి ఐటర్ అంటారనమాట. అంటే ఎన్డి ఐటర్ అంటే ఏంటంటే మనం ఏదైతే స్ట్రింగ్ రూపంలో ఉన్న వాల్యూస్ ఉన్నాయో దాంట్లో ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్ని ఆధారంగా మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని ప్రింట్ చేయడం చేస్తారు. కాబట్టి ఎన్డి ఐటర్ రేంజ్ బదులు మనం ఏం చేస్తారంటే ఎన్డి ఐటర్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం అనేది చేస్తారు. ఇంకా మనం ఏం చేద్దామంటే కొన్ని టాస్క్లు చేసేటప్పుడు ఈ ఎన్డి ఐటర్ని ఎందుకు వాడతారనే దాని గురించి క్లారిటీగా మీ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో నాకేమైందంటే మనం అనుకున్న ఫస్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఒక యారేని క్రియేట్ చేసే కాన్సెప్ట్ గురించి నాకు కంప్లీట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఎనీబడి హ్యావ్ యారే క్రియేట్ చేయడంలో ఎనీబడి హ్యావ్ ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయాం. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఏం నేర్చుకున్నామని చూద్దాం. ఇక్కడ మనం ఏం చేసాము, ఒక యారే లోపల వాల్యూస్ ఇప్పుడు దాకా నేను ఏం చేశాను, నాకు నచ్చిన వాల్యూస్తో నేను ఏం చేశాను అంటే ఒక యారేని క్రియేట్ చేయడం అనేది చేసాం. అలానే మనం ఏం చేస్తామంటే ఒక యారే లోపల మనం ఏం చేస్తామంటే ఒకే వాల్యూతో ఉన్న మనం ఏం చేస్తాం డిఫరెంట్ టైప్ ఆఫ్ యారేస్ని మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారు. మనం మ్యాథ్స్లో కూడా చూసేటప్పుడు యారేస్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ వెరీ క్లోజర్ టు ద మ్యాట్రిక్స్. అంటే యారేస్ అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే మ్యాట్రిక్స్కి ఎగ్జాంపుల్గా యారేస్ని తీసుకోవచ్చు అనమాట. ఒక మ్యాట్రిక్స్ లోపల మనం వర్క్ చేసేటప్పుడు వాల్యూస్ ఎలా ఉంటాయి, ఒకే వాల్యూస్ అన్నీ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతాయి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతాయి ఒకే రోలో ఒకే వాల్యూతో క్రియేట్ చేస్తారు. కొన్నిసార్లు ఏం చేస్తాం డిఫరెంట్ వాల్యూస్తో క్రియేట్ చేస్తాం. కొన్నిసార్లు ఏం చేస్తారు ఐడెంటిటీ వాల్యూస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇలా మనం ఏం చేస్తాం ఒక మ్యాట్రిక్స్ని కనుక మనం క్రియేట్ చేసేటప్పుడు ఆ మ్యాట్రిక్స్ లోపల మనం ఏం చేస్తాం జస్ట్ 1 సెకండ్ అంటే యారే ఈజ్ వెరీ సిమిలర్ టు ఇప్పుడు ఇన్స్టాలైజింగ్ ఏ యారే అనే కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకున్నాం అనమాట. ఇన్స్టాలైజింగ్ ఏ యారే అంటే ఏంటో నాకు తెలుసుకునే ముందర ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాను అనమాట. ఏంటంటే యారే ఈజ్ వెరీ సిమిలర్ టు మ్యాట్రిక్స్. అంటే యారేస్ అనేవి ఎలా ఉంటాయి అంటే మ్యాట్రిక్స్కి సిమిలర్గా ఉంటాయి.
ఒక మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఎలా క్రియేట్ చేస్తాం? 1, 2, 3. అలానే మనం ఏం చేసాము? 4, 5, 6. ఇలా మనం ఏం చేసాము? ఒక మ్యాట్రిక్స్ లోపల డిఫరెంట్ వాల్యూస్తో మనం ఏం చేసాము? డిఫరెంట్ వాల్యూస్తో మనం ఏం చేసాము? ఒక మ్యాట్రిక్స్ని క్రియేట్ చేయడం అనేది మనం చిన్నప్పుడు నుండి నేర్చుకున్నాం. ఇలానే కాకుండా మనం ఏం చేసాము? ఒక మ్యాట్రిక్స్ లోపల డిఫరెంట్ మెథడ్స్ నేర్చుకున్నాం. 1, 1, 1, 1 అనే వాల్యూస్తో కూడా నేనేం చేశాను? ఒక యారే క్రియేట్ చేయడం నేర్చుకున్నాను. అలానే నేను ఇంకోటి ఏం చేశాను? మ్యాట్రిక్స్ లోపల 1, 0, 0, 1 అనే వాల్యూస్తో కూడా నేనేం చేశానంటే ఒక యారేని క్రియేట్ చేయడం, ఒక మ్యాట్రిక్స్ని క్రియేట్ చేయడం అనేది కూడా మనం నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసాము? ఒక యారే లోపల ఆల్ వాల్యూస్ ఆర్ జీరోస్ తీసుకున్నాం. 0, 0, 0, 0 ఇలా మనం క్రియేట్ చేయడం అనేది నేర్చుకున్నామా లేదా? అవునా కాదా? ఇలా క్రియేట్ చేసేటప్పుడు వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం. దీన్ని ఏమనుకుంటారని చెప్పాను? నల్ మ్యాట్రిక్స్ అంటారని చెప్పారు కదా మీరే. దీన్ని ఏమంటారు అనుకున్నాము? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారని చెప్పారు కదా. దీన్ని ఏమంటారని చెప్పాను? 2/3 మ్యాట్రిక్స్ అంటారని చెప్పారు కదా. దీన్ని ఏమంటారు? స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారని మీరు చెప్పారు కదా. ఇలా మనం ఏం చేసామంటే ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేసాం? డిఫరెంట్ వేస్లో కూడా మనం ఏం చేసామంటే రకరకాల మ్యాట్రిక్స్ని క్రియేట్ చేయడం అనేది మనం నేర్చుకున్నాం అనమాట. అలానే మనం కూడా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మ్యాట్రిక్స్ ఈజ్ వెరీ క్లోజర్ టు యారే అనేసి మనం చెప్పుకున్నాం కదా. అంటే ఒక యారే లోపల మనం ఏం చేద్దామంటే వాల్యూస్, డిఫరెంట్ వాల్యూస్, ఒక మ్యాట్రిక్స్ లోపల డిఫరెంట్ వాల్యూస్ని మనం ఎలా అయితే క్రియేట్ చేయడం నేర్చుకున్నామో అలానే ఒక యారే లోపల కూడా ఒక మ్యాట్రిక్స్లో క్రియేట్ చేసినట్లే డిఫరెంట్ వాల్యూస్తో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక మ్యాట్రిక్స్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు అనమాట. దట్ మీన్స్ ఒక యారే లోపల ఇలానే మ్యాట్రిక్స్లో క్రియేట్ చేసినట్లే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ మనం ఎలా అయితే క్రియేట్ చేసామో అలానే డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్తో మనం ఏం చేయొచ్చు అంటే యారేస్ని కూడా ఏం చేయొచ్చు అంటే రీప్లేస్ అనేది చేయొచ్చు అనమాట. అలా ఎలా చేస్తారు ఏంది అనే కాన్సెప్ట్ని గురించి ప్రజెంట్ వీఆర్ డిస్కసింగ్. మనం ఏం చేద్దామంటే మనం ఇప్పుడు నేర్చుకున్నాం దాని ఫస్ట్ కాన్సెప్ట్ అనేది ఏందో చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంది? ఫస్ట్ కాన్సెప్ట్ ఏందో చూద్దాం. జస్ట్ వన్ సెకండ్, ఐ ఫర్గాట్. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే జీరోస్ అంటారనమాట. ఆల్ వాల్యూస్ ఆర్ జీరోస్ అంటే జీరోస్ ఆఫ్ అంటారనమాట. అంటే జీరోస్ అంటే ఏందో చూద్దాం. జీరోస్ ఆఫ్ అని ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. జీరోస్ ఆఫ్ అంటే ఏంది? మనం ఇందాక చెప్పుకున్నాం, ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. దీంట్లో నేను ఏం చేశానంటే ఫస్ట్ రో తీసుకున్నాను. 0, 0, 0 ఇలా క్రియేట్ చేయాలి. అంటే ఒక మ్యాట్రిక్స్ లోపల మనం ఏం చేద్దామంటే ఆల్ వాల్యూస్ ఆర్ ఇలా జీరోస్ రూపంలో క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఇలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? స్క్వేర్ బ్రేస్ పెట్టి జీరోస్ పెట్టాం. అలానే వీఆర్ యూజింగ్ అలానే యారే లోపల కూడా మనం క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అంటే ఇక్కడ మీరు ఏదైతే చూసారో దీన్ని కూడా యారే అనుకోవచ్చు కదా. ఒక యారే లోపల నేను ఏం చేసామంటే ఆల్ వాల్యూస్ అని కూడా చెప్పకూడదు. ఒక రోలో కాలమ్స్ అంటారన్నమాట. వీటిని ఏమంటారంటే కాలమ్స్ అంటారన్నమాట. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. అంటే ఒక యారే లోపల నాకు ఏం కావాలంటే ఒక 3 కానీ 4 కానీ 5 కాలమ్స్ ఎన్నైనా తీసుకో. అంటే ఒక యారే లోపల ఒకే లైన్లో నాకేం కావాలంటే బోలెడన్ని కాలమ్స్లో నాకేం కావాలంటే జీరోస్ అనేది రావాలి. ఇలా క్రియేట్ చేయాలంటే నాకు 3 వాల్యూస్ అంటే ఒక యారే లోపల ఫస్ట్ పొజిషన్ ఆల్సో 0, సెకండ్ పొజిషన్ ఆల్సో 0, థర్డ్ పొజిషన్ కూడా నాకు 0 అనేది కనుక మనం క్రియేట్ చేయాలి అంటే విత్ ఇన్ ద సెకండ్స్ ఆఫ్ ద టైంలో క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయొచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే జనరల్గా అనుకో మనం ఒక యారే లోపల ఆల్ ద వాల్యూస్ ఆర్ జీరోస్ కనుక మనం క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారంటే బేసికల్గా అయితే చూద్దాం. ఇలా కోడ్ రాసేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడికి వెళ్ళి వాల్యూస్ ఏదైతే ఇచ్చామో ఈ వాల్యూస్ అన్నింటినీ రిమూవ్ చేసేద్దాం. 2 తీసేద్దాం, 3 తీసేద్దాం, 4 ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఇచ్చానో ఈ వాల్యూస్ అన్ని తీసేసి జీరోస్ పెట్టేశాను. పెట్టి రన్ చేసేసాను. తర్వాత ఏం చేద్దామంటే ప్రింట్ హాఫ్ ఏ అని ఇచ్చాను అనుకో అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైతే ఆల్ వాల్యూస్ ఆర్ నాకు ఏమైందంటే జీరోస్తో ఇలా క్రియేట్ అవ్వడం అనేది జరిపోయింది. ఇలా అయినా క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఇంకా ఫాస్ట్గా కనుక మనం ఎన్ని రకాల వాల్యూస్ అయితే ఇప్పుడు నేనేం చేద్దామంటే ఒక యారే లోపల మొదటి రోలో 10
కాలమ్స్ 0 కావాలి, రెండో రోలో 10 కాలమ్స్ 0 కావాలి, అలానే మూడో రోలో కూడా 10 కాలమ్స్ జీరోస్ కనుక రావాలి అనేది మనం క్రియేట్ చేయాలనుకో, ఇక్కడికి వెళ్ళి మనం చెప్పామనుకో అప్పుడు ఏమవుతుందంటే చాలా టఫ్ అవుతుంది అన్నమాట ఇలా క్రియేట్ చేయాలంటే. అందుకోసమే మనం ఆల్ ద మ్యాట్రిక్స్ అంటే మనం ఎంత పెద్ద యారే అయినా క్రియేట్ చేసుకో, ఎంత పెద్ద యారే అయినా క్రియేట్ చేసుకో, ఆ యారే లోపల ఆల్ ద రోస్ ఆల్ ద కాలమ్స్ ఆర్ జీరోస్తో కనుక మనం క్రియేట్ చేయాలి అంటే అప్పుడు ఒక కాన్సెప్ట్ వాడటం ద్వారా మనం అచీవ్ చేయొచ్చు అన్నమాట. ఏంటిది అంటే దాని కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. జీరోస్ ఆఫ్ అంటారు అనమాట. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఎన్పి డాట్ అని పెట్టేసేసి జీరోస్ ఆఫ్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం అంటే ఒకే రోలో క్రియేట్ చేద్దాం అనుకున్నాం. 3 వాల్యూస్ జీరో ఇద్దాం అనుకుంటున్నాను కదా అనుకుని రౌండ్ బ్రేసెస్ లోపల 3 అని పెట్టేసి ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేద్దాం అంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఏ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ చేద్దాం. స్టోర్ చేసిన తర్వాత నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. ఇచ్చేసి కనుక మనం క్లియర్ అని చేసి చూసాం ఏమైందో చూద్దాం. అప్పుడు చూడు మీకు ఏమైందో 0 0 0 అంటే నాకేమైందంటే మనం ఏదైతే వాల్యూస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూస్ అన్నీ నాకు జీరోస్ రావడం అనేది జరిగిపోయింది. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ 3 వద్దు 5 ఇద్దాం. 5 ఇచ్చేసి నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే క్లియర్ అని చూసి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఏని ఇచ్చేసేసి నేను ఏం చేస్తానంటే క్లియర్ అని చూసి చూసాను. అప్పుడు చూడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది నేను ఎంతైతే నెంబర్ చెప్తున్నానో ఒకే రోలో నాకేమైనాయి అన్ని కాలమ్స్ కూడా నాకేమైనాయి అంటే జీరోస్ రావడం అనేది జరిగిపోయింది. ఓకే, ఇలా క్రియేట్ చేయడం అందరికీ అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకొక టెక్నిక్ చూద్దాం దీంట్లోనే. అంటే ఇలా క్రియేట్ చేయడం నాకు అర్థమైంది. అలా నేను ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక యారే లోపల నేను ఏం చేద్దామంటే ఇక్కడ 2 జీరోస్ ఇక్కడ 3 జీరోస్ అలా నేను ఏం చేద్దాం అనుకున్నానంటే మరి మరొక రో తీసుకుని దాంట్లో కూడా నాకు ఏం కావాలంటే ఇలా 3 జీరోస్తో నాకు ఏం కావాలనుకున్నానంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఈ యారేని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ రౌండ్ బ్రేసెస్ లోపల ఎంతైతే ఉందో ఆ మొత్తాన్ని అన్ని డైమెన్షన్స్ అంటారు. ఈ రౌండ్ బ్రేసెస్ లోపల ఎన్ని రోస్ ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే 2 డైమెన్షన్ యారే అంటారు. అంటే ఒక 2 డైమెన్షన్ యారే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దాని లోపల ఏం చేద్దాం అంటే 2 రోస్ ఉండాలి, 3 కాలమ్స్ మొత్తం కూడా నాకు ఏం కావాలంటే జీరోసే కావాలి అని చెప్పాను అనమాట. అలా క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎలా క్రియేట్ చేస్తారనేది ఒకసారి చూసొద్దాం. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఎంపీ డాట్ అని పెట్టేసేసి జీరోస్ ZEROS జీరోస్ హాఫ్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి మనకి ఎన్ని రోస్ కావాలనుకుంటున్నాను ఆ రోస్ నెంబర్ ఇక్కడ చెప్పాలన్నమాట. రోస్ ఫస్ట్ చెప్పాలి. రోస్ కామా తర్వాత మనం ఏం చేయాలి ఎన్ని కాలమ్స్ కావాలి 3 కాలమ్స్ కాబట్టి 3 అని ఇచ్చేసేసి ఈ రౌండ్ బ్రేస్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేసి డైరెక్ట్ ప్లే అరౌండ్ చేసి చూడండి. అప్పుడు నాకు ఏమైంది చూడండి. ఏమైంది కెనాట్ బి ఇంటర్ప్రెట్ ద డేటా డైరెక్ట్గా ఇలా చూడండి. అప్పుడు మనం ఏం చేసామంటే ఈ మొత్తాన్ని కూడా కాపీ చేసేసుకొని ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ఎక్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్ లోపల మనం ఏం చేద్దామంటే ప్లేస్ చేద్దాం. ప్లేస్ చేసి మనం ఏం చేస్తామంటే ఒకసారి ఈ వాల్యూస్ ఏవైతే మనం ఇచ్చేస్తామో ఆ వాల్యూస్ మొత్తాన్ని రౌండ్ బ్రేస్లో పెట్టుకోండి. ఇక్కడికి మనం ఏం చేస్తామంటే రౌండ్ బ్రేస్ లోపల పెట్టుకొని నేను ఏం చేద్దామంటే ఈ వాల్యూని కమాండ్ని రన్ చేద్దాం. ఎగ్జిక్యూట్ అయిపోయింది. వెంటనే మనం ఏం చేద్దామంటే ఎక్స్ అని ఇచ్చేద్దాం. ఇచ్చేసి మనం ఏం చేసామంటే ప్లేయర్ నుంచి చూసాం. అప్పుడు చూసి నాకేమైంది 0 0 0 0 0 0 ఇలా నాకేమైందంటే 2 రోస్ 3 కాలమ్స్ కూడా నాకేమైందంటే జీరోస్ దగ్గర రావాలి అంటే నేను ఏం చేస్తానంటే ఇలా రాయడం ద్వారా మనం అచీవ్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. ఓకే, ఇది కూడా నాకు అర్థమైంది. అలానే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే నాకు ఈ మొత్తం యారేస్ మొత్తాన్ని కూడా ఏమనుకున్నాం అంటే మ్యాట్రిక్స్లో అనుకున్నాం. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఇప్పుడు నాకేం కావాలంటే ఒక మ్యాట్రిక్స్ ఏం కావాలి 2 రోస్ 3 కాలమ్స్ ఉండాలి జీరోస్. అలానే నాకు ఇంకో మ్యాట్రిక్స్ కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే ఏవి అనే 2 మ్యాట్రిక్స్ తీసుకుంటారు కదా. అలానే మరొక మ్యాట్రిక్స్ కూడా ఉండాలి. ఆ మ్యాట్రిక్స్ లోపల కూడా నాకు ఏం కావాలి 2 రోస్ 3 కాలమ్స్ ఏవైతే ఉంటాయో ఆ కాలమ్స్ అన్నీ కూడా నాకు ఏం కావాలంటే జీరోస్ అనేవి క్రియేట్ అవ్వాలి. ఇలా కనుక క్రియేట్ అవ్వాలనుకో అప్పుడు ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే.
అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. అలా క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయొచ్చు అనమాట. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి రాసుకుంటున్నాను అనమాట. ఏ కమాండ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏం చేద్దామంటే 2 కామా మళ్ళీ ఏం చేస్తానంటే 2 కామా 3 అని చెప్పాను అనమాట. చెప్పేసి నేను ఏం చేస్తాను ఇది రన్ చేద్దాం. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఎక్స్ని ఎగ్జిక్యూట్ చేసేద్దాం. అప్పుడు నాకేమైందో చూడండి, ఇక్కడ నాకేమైందంటే 2 మ్యాట్రిక్స్ టైప్లో నాకేమైందంటే 2 యారేస్ అనేవి క్రియేట్ అయింది. 1 యారే అనదర్ యారే. ఇదంతా కూడా ఏమైందంటే 2 యారేస్ అనేవి క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఎలా క్రియేట్ అయిందంటే దీని మీనింగ్ చూద్దాం. ఫస్ట్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ నెంబర్ ఏం చెప్తుందంటే ఎన్ని డైమెన్షన్స్ యారేస్ అనేవి క్రియేట్ అవ్వాలని చెప్పింది. 2 అన్నాను కాబట్టి అక్కడ నాకేమైందంటే 2 యారేస్ సెట్స్ అనేవి క్రియేట్ అయినాయి అనమాట. అక్కడ 3 అని పెట్టాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అక్కడికి 3 పెడదాం. అప్పుడు నాకేమైందో చూద్దాం. పెట్టేసి నేను ఏం చేసానంటే ఎగ్జిక్యూట్ చేశాను. తర్వాత ఎక్స్ అని ఎగ్జిక్యూట్ చేశాను. అప్పుడు చూడండి మీకేం అర్థమైంది, మీకే అర్థమైపోయింది అనమాట. అప్పుడు ఫస్ట్ నేను ఏదైతే చెప్తున్నానో ఆ చెప్పేది ఏమవుతుందంటే హౌ మెనీ యారేస్ విల్ క్రియేట్, ఎన్ని యారేస్ క్రియేట్ అవ్వాలి అని చెప్పింది అనమాట. తర్వాత చెప్పే నెంబర్ ఏం చెప్తుంది తర్వాత చెప్పే నెంబర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఏ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది, యారే లోపల రోస్ ఎన్ని రోస్ ఉంటున్నాయి, నాకు 2 రోస్. ఇక్కడ కనుక మీరు యారేని కనుక చూసారనుకోండి, దీని లోపలికి వెళ్ళి చూసారనుకో మీకు కనపడుతుంది అనమాట. ఎన్నో చూడు, 1 రో 2 రో. అంటే రోస్ని రిప్రజెంట్ చేయాలంటే ఎలా చెప్తారంటే ఇలా చెప్తారనమాట. అలానే పక్కన చెప్పే నెంబర్ ఏం చెప్తుందంటే కాలమ్స్ అని చెప్తుంది. అంటే ఒక యారే లోపల ఎన్ని కాలమ్స్ ఇవ్వాలి అనేది కనుక మనం చెప్పాలి అంటే ఏం చేస్తారంటే ఇలా చెప్పడం ద్వారా మనం ఏం చేస్తారంటే అచీవ్ చేయవచ్చు అనేది నాకు అర్థమైంది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక యారేని ఎలా క్రియేట్ చేయవచ్చు అనేది కూడా మనం నేర్చుకున్నాం జీరోస్తో. ఇలా క్రియేట్ చేయడం ఎవరికైనా డౌట్ ఉంది? సతీష్, డూ యూ హ్యావ్? ఓకే. అలానే మనం ఇంకేం చేద్దామంటే రిమైనింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఏం చేద్దామంటే టుమారో సెషన్లో నేను క్లియర్ చేసేస్తాను అనమాట. ఈరోజు కొంచెం నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఓకే, దట్స్ వై ఐఎమ్ లీవింగ్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.